పెరిగిపోయింది విపరీతంగా, రకరకాల పోటీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇది ఎప్పుడో 16 ఏళ్ల క్రితం జరిగినటువంటి వ్యవహారం, ఈ మధ్యలో ఎప్పుడూ లేదు, ఇక ముందు ఎప్పుడూ రాదు అటువంటి. అందుకని నేను చెప్పింది సరదా కోసమే చెప్పినా, నేను నవ్వుతూనే చెప్పాను. ఆ వీడియో మళ్ళీ చూశాను, ఎప్పుడో బాబు మళ్ళీ చూశాను. నేను నవ్వుతూ మామూలుగా వ్యంగ్యంగానే, వెటకారం కూడా లేదు అందులో. వారి పట్ల సానుభూతితో యుక్తిగా తెలివిగా తప్పించుకున్నాడు. ఇదే గురువులకు పంగనామాలు పెట్టడం అంటే గురువు ఏదైనా వ్యూహం చేసి మాయ చేద్దామని చూస్తే ఈయన ప్రతిమాయ చేసి తప్పించుకున్నాడు తెలివిగా అన్న భావంతో చెప్పాను. ఆయన మనం ఏ ఉద్దేశంతో చెప్పినా వారికి అది బాధ కలిగించింది, చాలా స్పష్టంగా తెలుస్తుంది. అది ఎవరు బాధపడినా సరే నాకు బాధ కలిగినట్టే లెక్క, నా కొడుకు బాధపడినట్టే లెక్క. ఈ కులం కాదు, ఏ కులమైనా అంతే. ఏ కులాన్ని నేను తక్కువ చేసి మాట్లాడడానికి కావాల్సింది హిందూ ధర్మం, భారతీయ సంస్కృతి. దానికోసం హిందూ ధర్మం, భారతీయ సంస్కృతి, అన్ని కులాల వాళ్ళని ఇవాళ పోరాడవలసింది. ఇతర మతాలు రకరకాల ప్రచారాలు చేసి మనల్ని కించపరుస్తున్నాయి. ఎంత కించపరుస్తున్నాయండి! ఒక సినిమా వాళ్ళు ఒక పెద్ద మనిషి, నేను పేరు చెప్తే బాగుండదు, ఎన్ని రకాల హిందూ మతాన్ని కించపరుస్తున్నారని వాళ్ళు మాట్లాడారు. ఆ విషయాల మీద మనం సంఘటన చేయలేకపోతున్నాం. అందుకని మేము ఇంకా నోరు వేసుకొని ఏదో బ్రాహ్మణ జనం ఎత్తినందుకు మాకు భగవంతుడు వాక్కిచ్చాడు కాబట్టి ఏదో రకంగా దాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో కులం దాటి కాస్త ముందుకెళ్ళి మనం మతం, ధర్మం, సంస్కృతి గురించి ఆలోచించాలని మాట్లాడతాం. అది కూడా హాస్యకారిగా. ఆయన ఏదైనా సరే నేను చెబుతున్నా, ఒక్క మనిషి బాధపడినా నేను బాధపడినట్టే అనుకుంటా. నాకు శంకరాచార్య శిష్యుడిగా చదువుకున్న వ్యక్తిగా అర్థమవుతుంది. ఓ చీమకి నాకు తేడా తెలియదు. చీమ బాధపడినా మనం బాధపడితే లేదు. ఎంతమంది బాధపడకపోతే ఇక్కడ రారు కదా. లేకపోతే నా మీద ఇంత మీ అందరి ప్రేమతో కదా నేను పద్మశ్రీ గెలుచుకున్నది. వేడ అనుమానం ఏదైనా ఉందండి అందులో? నా వెనకాలే రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయ మీకు తెలుసు. నిష్కర్షగా విమర్శలు చేస్తుంటే ఎవరు మన పేరు సపోర్ట్ చేయరండి. చేస్తే నమస్కారం, నేనేం చేయలేదు, ఇంకా సౌహృదయం ఉందన్నమాట. కానీ వచ్చిందంటే అందరూ ఉన్నది ఏంటంటే మీ కులం, అన్ని కులాల వాళ్ళు మాకే వచ్చినట్టుందంటే ఎంత గౌరవం ఉండేది. అది ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి అది ఇప్పుడు ఏదో పొరపాటున ఏదో పాతవాటిలో భాగం మనకి ప్రచారం వచ్చాడు, కానీ పాత బయటకు వస్తాయి కదండి. సరే వస్తే వచ్చింది. అందుకని మేము అందరూ ఎంతో బాధపడకపోతే ఇక్కడ రారు కాబట్టి జరిగిన దానికి నేను మన్నించవలసిందిగా కోరుతున్నాను. ఏం సందేహం లేదు. మీరు అంతా బాధపడితే నేను బాధపడినట్టు కదా, నా కుటుంబం బాధపడినట్టు కాదు. వేరే ఎక్కడ నుంచి వస్తున్నారు? మేము చెప్పేది మీ అందరి బాగు కోసం, మనం అంతా బాగుండాలి కానీ బాధపడ్డానక అంచేతనం ఇక అసలు ప్రసక్తి రాదు. అది ఎప్పుడో 16 ఏళ్ల క్రితం ఉంది. ఆయన దేనికి మీరు ఎంత బాధపడుతున్నారు అంత బాధపడుతున్నాను. ఇవాళ నేను ప్రవచనం చెప్పగలిగే స్థితులు లేని ఇవాళ 6ంటికి నేను ప్రవచనం చెప్పాలి. అష్టావక్ర కింద చెప్పడమే చాలా ద్రౌపది దేవికి, సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు. అదే చేత్తో గరికపాటి గారికి, యాక్టర్ శివాజీ గారికి, తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అడగమంటున్నారు. వినాయకుడి సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను. చెప్పే ముందు నేనేమన్నానండి, ద్రౌపది దేవిని సైంధవుడు కీచకుడు బలాత్కారం చేయబోయి చచ్చిపోయారు అన్నాను. బలాత్కారం అంటే ఇంగ్లీష్లో ఏంటి? రేపు. తర్వాత సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోబోయి చచ్చిపోయారు అన్నాను. అంతే. ఇక్కడ చీరలు కట్టుకున్న వాళ్ళు, ఆ మగవాళ్ళు ఏది చేస్తే వాళ్ళు చచ్చిపోయారు. ఇక్కడ 60,000 రేపులు జరిగాయి. సో వీళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తింటున్నారు, మీరేం చేస్తున్నారు అని అడిగి అక్కడ సందర్భం. కానీ అక్కడ అంత చెప్పే ఛాన్స్ లేదు. తప్పు జోరులేంది కాబట్టి క్షమాపణలు కోరుకుంటాను. అదే తప్పు నేను ఒప్పుకుంటున్నాను కదా. సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం కక్కుకొని చచ్చిపోతాను. కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. ఛాలెంజా? వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను. నేను తప్పు చేస్తే ఈ రోజు రాత్రికి రక్తం కక్కుకొని చచ్చిపోతాను. కానీ మీకు ఈ సంవత్సరం 26 అంతా నాలుగు మీద మచ్చలోనే అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతారు. నేను చెప్తున్న తప్పుని స్వీకరించకపోతే. 2, గరికపాటి గారికి టీషర్టును జీన్ ప్యాంట్ ఆడవాళ్ళు వేసుకుంటే నచ్చదని అంటున్నారు. నేను అబ్బాయిలు వేసుకుంటున్నారు కదండి అంటే అవన్నీ నాకు తెలియదు. ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలి, చీరలు కట్టుకోవాలన్నారు. ఓకే, అది ఆయన పెద్ద ఆయన కాబట్టి నేను ఆయన్ని తిట్టలేదు. కాకపోతే కొన్ని పదాలు వారాను, దాన్ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరుకుంటున్నాను. ఇంకా శివాజీ గారిని ఆయన సామాన్లు అన్నందుకు నేను తిట్టాను, ఆయన వెనక్కి తీసుకున్నారు, నేను వెనక్కి తీసుకున్నాను. ప్రాబ్లం సాల్వ్. ఓకే, మీరు ఎక్కడితో వదిలేస్తే బాగుంటుంది, లేదు అంటే మీ ఇష్టం. నేను ఇప్పుడు మంచి శాండ్విచ్ మసాజ్ థాయిలాండ్లో చేసుకొని రాత్రికి మంచి సినిమాకి వెళ్ళి ఆ వీడియో రేపు పొద్దున్న పెడతాను. ఓకే, నేనైతే చిల్ అవుతాను, రిలాక్స్ అవుతాను. మీరేం అవుతారు అనేది మీ మనసుకే ఆలోచించేస్తున్నాను. లవ్ యూ ఆల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. పెరిగిపోయింది విపరీతంగా, రకరకాల పోటీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇది ఎప్పుడో 16 ఏళ్ల క్రితం జరిగినటువంటి వ్యవహారం, ఈ మధ్యలో ఎప్పుడూ లేదు, ఇక ముందు ఎప్పుడూ రాదు అటువంటి. అందుకని నేను చెప్పింది సరదా కోసమే చెప్పినా, నేను నవ్వుతూనే చెప్పాను. ఆ వీడియో మళ్ళీ చూశాను, ఎప్పుడో బాబు మళ్ళీ చూశాను.
నేను నవ్వుతూ మామూలుగా వ్యంగ్యంగానే వెటకారం కూడా లేదు అందులో. వారి పట్ల సానుభూతితో యుక్తిగా తెలివిగా తప్పించుకున్నాడు. ఇదే గురువులకు పంగనామాలు పెట్టడం అంటే గురువు ఏదైనా వ్యూహం చేసి మాయ చేద్దామని చూస్తే ఈయన ప్రతి మాయ చేసి తప్పించుకున్నాడు తెలివిగా అన్న భావంతో చెప్పాను. ఆయన మనం ఏ ఉద్దేశంతో చెప్పినా వారికి అది బాధ కలిగించింది, చాలా స్పష్టంగా తెలుస్తుంది. అది ఎవరు బాధపడినా సరే నాకు బాధ కలిగినట్టే లెక్క, నా కొడుకు బాధపడినట్టే లెక్క. ఈ కులం కాదు, ఏ కులమైనా అంతే. ఏ కులాన్ని నేను తక్కువ చేసి మాట్లాడాను. మనకు కావాల్సింది హిందూ ధర్మం, భారతీయ సంస్కృతి. దానికోసం హిందూ ధర్మం, భారతీయ సంస్కృతి, అన్ని కులాల వాళ్ళని ఇవాళ పోరాడవలసింది. ఇతర మతాలు రకరకాల ప్రచారాలు చేసి మనల్ని కించపరుస్తున్నాయి. ఎంత కించపరుస్తున్నాయండి. ఒక సినిమా వాళ్ళు ఒక పెద్ద మనిషి నేను పేరు చెప్తే బాగుండదు, ఎన్ని రకాల హిందూ మతాన్ని కించపరుస్తున్నారని వాళ్ళు మాట్లాడారు. ఆ విషయాల మీద మనం సంఘటితమే చేయలేకపోతున్నాం. అందుకని మేము ఇంకా నోరు వేసుకొని ఏదో బ్రాహ్మణ జన్మ ఎత్తినందుకు మాకు భగవంతుడు వాక్కిచ్చాడు కాబట్టి ఏదో రకంగా దాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో కులం దాటి కాస్త ముందుకెళ్ళి మనం మతం, ధర్మం, సంస్కృతి గురించి ఆలోచించాలని మాట్లాడతాం. అది కూడా హాస్యకారిగా. ఆయన ఏదైనా సరే నేను చెబుతున్నా, ఒక్క మనిషి బాధపడినా నేను బాధపడినట్టే అనుకుంటా. నాకు శంకరాచార్య శిష్యుడిగా చదువుకున్న వ్యక్తిగా అద్వైతం. ఓ చీమకి నాకు తేడా తెలియదు. చీమ బాధపడినా మనం బాధపడే. ఎంతమంది బాధపడకపోతే రారు కదా. లేకపోతే నా మీద ఇంత మీ అందరి ప్రేమతో కదా నేను పద్మశ్రీ గెలుచుకున్నది. వేడ అనుమానం ఏదైనా ఉందండి అందులో. నా వెనకాల ఏ రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయ మీకు తెలుసు. నిష్కర్షగా విమర్శలు చేస్తుంటే ఎవరు మన పేరక్కడ సపోర్ట్ చేయరండి. చేస్తే నమస్కారం, నేనేం చేయలేను, ఇంకా సౌహృదయం ఉందన్నమాట. కానీ వచ్చిందంటే అందరూ ఉన్నది ఏంటంటే మీ కులం, అన్ని కులాల వాళ్ళు మాకే వచ్చినట్టుందంటే ఎంత గౌరవం ఉండేది. అది ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి అది ఇప్పుడు ఏదో పొరపాటున ఏదో పాతవాటిలో భాగం మనకి ప్రచారం వచ్చారు, కానీ పాత బయటకు వస్తాయి కదండి. సరే వస్తే వచ్చింది. అందుకని మేము అందరూ ఎంతో బాధపడకపోతే ఇక్కడ రారు కాబట్టి జరిగిన దానికి నేను మన్నించవలసిందిగా కోరుతున్నాను. ఏం సందేహం లేదు. మీరు అంత బాధపడితే నేను బాధపడినట్టు కదా, నా కుటుంబం బాధపడినట్టు కాదు. వేరే ఎక్కడ నుంచి వస్తుంది మేము చెప్పేది మీ అందరి బాగు కోసం మనం అంతా బాగుండాలి, కానీ బాధపడ్డానక అంచేతనం ఇక అసలు ప్రసక్తి రాదు. అది ఎప్పుడో 16 ఏళ్ల క్రితం ఉంది. ఆయన దేనికి నేను మీరు ఎంత బాధపడుతున్నారు అంత బాధపడుతున్నాను. ఇవాళ నేను ప్రవచనం చెప్పగలిగే స్థితులు లేని ఇవాళ 6ంటికి నేను ప్రవచనం చెప్పాలి. అష్టావక్కరికి వెళ్తాను చెప్పడమే చాలా బాగా చెప్పారు సార్. ద్రౌపది దేవికి సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు. అదే చేత్తో గరికపాటి గారికి, యాక్టర్ శివాజీ గారికి, తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అడగమంటున్నారు. వినాయకుడి సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను. చెప్పే ముందు నేనేమన్నానండి, ద్రౌపది దేవిని సైంధవుడు కీచకుడు బలాత్కారం చేయబోయి చచ్చిపోయారు అన్నాను. బలాత్కారం అంటే ఇంగ్లీష్లో ఏంటి, రేపు. తర్వాత సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోబోయి చచ్చిపోయారు అన్నాను. అంతే. ఇక్కడ చీరలు కట్టుకున్న వాళ్ళు ఆ మగవాళ్ళు ఏది చేస్తే వాళ్ళు చచ్చిపోయారు. ఇక్కడ 60,000 రేపులు జరిగాయి. సో వీళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తింటున్నారు, మీరేం చేస్తున్నారు అని అడిగి అక్కడ సందర్భం. కానీ అక్కడ అంత చెప్పే ఛాన్స్ లేదు. తప్పు జోరులేంది కాబట్టి క్షమాపణలు కోరుకుంటాను. అదే తప్పు నేను ఒప్పుకుంటున్నాను కదా. సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం కక్కుకొని చచ్చిపోతాను. కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. ఛాలెంజా వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను. నేను తప్పు చేస్తే ఈ రోజు రాత్రికి రక్తం కక్కుకొని చచ్చిపోతాను. కానీ మీకు ఈ సంవత్సరం 26 అంతా నాలుగు మీద మచ్చలోనే అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతారు. నేను చెప్తున్న తప్పుని స్వీకరించకపోతే. 2, గరికపాటి గారికి టీషర్టును జీన్ ప్యాంట్ ఆడవాళ్ళు వేసుకుంటే నచ్చదని అంటున్నారు. నేను అబ్బాయి వేసుకుంటున్నారు కదండి అంటే అవన్నీ నాకు తెలియదు. ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలి, చీరలు కట్టుకోవాలన్నారు. ఓకే, అది ఆయన పెద్ద ఆయన కాబట్టి నేను ఆయన్ని తిట్టలేదు. కాకపోతే కొన్ని పదాలు వారాను, దాన్ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరుకుంటున్నాను. ఇంకా శివాజీ గారిని ఆయన సామాన్లు అన్నందుకు నేను తిట్టాను, ఆయన వెనక్కి తీసుకున్నారు, నేను వెనక్కి తీసుకున్నాను. ప్రాబ్లం సాల్వ్. ఓకే, మీరు ఎక్కడితో వదిలేస్తే బాగుంటుంది, లేదు అంటే మీ ఇష్టం. నేను ఇప్పుడు మంచి శాండ్విచ్ మసాజ్ థాయిలాండ్లో చేసుకొని రాత్రికి మంచి సినిమాకి వెళ్ళి ఆ వీడియో రేపు పొద్దున్న పెడతాను. ఓకే, నేనైతే చిల్ అవుతాను, రిలాక్స్ అవుతాను. మీరేం అవుతారు అనేది మీ మనసుకే ఆలోచించేస్తున్నాను. లవ్ యూ ఆల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.